హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోయే, బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే క్రిస్పీ కాజు బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఈ బెండకాయ ఫ్రైకి హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో నీట్గా వాటర్ లేకుండా తుడుచుకుని ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే తడిగా ఉంటే కట్ చేస్తుంటే ఆ తడికి బాగా జిగురు వచ్చేస్తాయి. ఆ జిగురుతో ఫ్రై చేస్తే క్రిస్పీగా రాదు బెండకాయ ఫ్రై. అందుకే డ్రైగా ఉన్న బెండకాయలను చిన్న చిన్న రౌండ్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలు రౌండ్‌గా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పావు కప్పు జీడిపప్పు వేయాలి. ఈ బెండకాయ ఫ్రైకి జీడిపప్పు కాంబినేషన్ చాలా బావుంటుంది. జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఇలా వేగిన జీడిపప్పుని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా వేపాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ ఒకేసారి వేయొద్దు. కొంచెం కొంచెంగా వేసి వేపుకోవాలి. నేనైతే 3 సార్లు వేసి వేపాను. ఇలా చేయటం వల్ల బెండకాయ ముక్కలు బాగా క్రిస్పీగా వేగుతాయి. మరియు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెండకాయ ముక్కలు కొంచెం కలర్ మారి క్రిస్పీగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మొత్తం బెండకాయలన్నీ ఒక బాక్స్‌లోకి తీసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న బెండకాయ ముక్కల మీద ఎర్రటి కారం జల్లి, రుచికి సరిపడా సాల్ట్ జల్లి, డబ్బా మూత పెట్టి డబ్బాని షేక్ చేయాలి. ఎందుకంటే బెండకాయ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది ఇలా షేక్ చేయటం వల్ల. చూడండి ఎంత బాగా కలిసినాయో. ప్రతి పీస్‌కి ఉప్పు, కారం బాగా పట్టనియి. ఇలా రెడీ అయిన బెండకాయ ఫ్రైకి తాలింపు వేద్దాం. తాలింపుకి కడాయి పెట్టి ఆయిల్ వేసి, అందులో దంచిన వెల్లుల్లి వేసి, కరివేపాకు కూడా వేసి బాగా వేపాలి. ఈ వెల్లుల్లి, కరివేపాకు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత వేగిన బెండకాయ ముక్కలు వేసి, మనం ముందుగా వేపిన జీడిపప్పు కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. అంతే. ఎంతో సింపుల్‌గా చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ కాజు బెండకాయ ఫ్రై రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. వేడి వేడి అన్నంలో రసం పోసుకొని ఈ బెండకాయ ఫ్రై నంచుకు తింటే ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.